రంజిల్లెను భోగాల గీత రాజిల్లెను రాగాలు నాలోన రంజిల్లెను. అమ్మా, ఆనందం కూడా అసూయపడేంత సంబరంగా ఉన్నారు. కారణం ఏమిటో? ఇన్నాళ్ళు ధనం కోసం నా అందాన్ని ఇంధనంగా వాడుకొని మనసు బయట నిలబడి ఈ మగ ప్రపంచాన్ని మంత్రించాను. ఆ మంత్రానికి యంత్రంలా ఎందరో రసికులు నా పొందిన బందీ అయ్యారు. నా ముందు వందల వేల నాణ్యాలు పరిచారు. ఆ పడక మీద పరువు కాని పరువుతో ఇంతకాలం బ్రతికాను. కానీ ఇక ఆ బ్రతుకు వద్దు అనుకుంటున్నాను. వద్దనుకున్నారా? మరి ఎలా బతుకుతారు తల్లి? పిచ్చి సజ్జిక, బ్రతుక నీలాంటి వాళ్ళు 10 తరాలు వైభోగంగా బతికినా సరిపోయేంత ధనాన్ని సంపాదించాను. అది చాలదా బ్రతకడానికి? ఇక ఆ పడకటింటి వైభవానికి స్వస్తి చెప్పి నా మనసు ఇంటిలోనికి మరలి వచ్చేసాను. నాకేం అర్థం కావట్లేదు తల్లి. సజ్జిక, అర్థమయ్యి కూడా అర్థం కాలేదు అనటం మళ్ళీ నా నోటితో వినడం నీకు అలవాటే కదా. అమ్మా, ఈ వృత్తిని విడిచి బయటికి రావడం మీకు ఎప్పటి నుండో ఉన్న ఆశ. ఆ ఆశ తీరాలంటే ఎంతో మంది ప్రియులకు ప్రియురాలైన మీకు నచ్చిన ప్రియుడు దొరకాలి కదమ్మా. దొరికాడు కదా. కలడు భువనమోహనుడైన వల్లపుల మాఘండు నిరత వైభవమరలం చెలియా అతని తోడ కూరిమి మీరం అంటే అప్పుడే మర్చిపోయావా? పట్టు దుస్తులు ఇచ్చావు, అలంకరించుకొని రమ్మన్నావు, అంతఃపురానికి తీసుకొచ్చా, అంత మతి పరిపేవిటే. అమ్మా, అంటే గజ దొంగ మాఘ 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 నా జీవితాన్ని రాగరంజితం చేయటానికి మేఘాల వలె నా కంటి కంటినాడు. ఆ కంటి నుండి మనసు ఇంటికి చేరినాడు. ఇంకెప్పటికీ అక్కడే ఉంటాడు. అమ్మా, మాఘను మీరు చూశారు అంతే కదా. అతనితో మాట్లాడలేదు, మనసు తెలుసుకోలేదు. అప్పుడే ఏమో, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు సజ్జిక. నా మనసు తలుపులు తెరుచుకున్నాయి, అందులోనే తలుపులు ఒళ్ళు విరుచుకున్నాయి. ఎదురుపడ్డ ఆశ అదిరిపోయింది. అతన్ని ఈడ్చుకొచ్చి నా మదిలో పడేసింది. కన్నెతనం నుండి ప్రతిష్ఠితమైన ప్రేమ సింహాసనంపై మాఘ ఆసీనుడయ్యాడు. ఇంకెప్పటికీ అక్కడే ఉంటాడు. అమ్మా, ఒకవేళ మాఘ మిమ్మల్ని ఇష్టపడకపోతే? సామ, జగదేక సుందరి సామ, నా కనుసన్నల్లో కదలాడడమే మహద్భాగ్యంగా భావించే ఈ మగజాతిలో నా మోదాన్ని ఆమోదించని వాడు కూడా ఉంటాడా? వెళ్ళు, వెళ్ళి మాఘాన్ని తీసుకురా. వెంట నీవు రాకు. అలాగేనమ్మా. అవునా మాఘ, అవునా? ఎన్నాళ్ళుగానో నా మనో మందిరంలో స్థాపితమైన ప్రేమని కాదంటావా? కాదనగలవా మాఘ? మాఘ 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 ఏమి అందం!
యజమాని, ఎందుకు నన్ను అంత నిశితంగా చూస్తున్నారు? యజమాని కన్నులు రెప్పలు వార్చొద్దు అంటున్నాయి. నేనేం చెయ్యను? నీ అందం, శరీర సౌష్ఠవం తనివి తీరా చూడని, దేనికి కూడా నీ అనుమతి కావాలా? నేను మీ బానిసను, నన్ను మీరు కొన్నారు. అది మర్చిపోయి మీరు ఏదేదో అంటున్నారు. మీరు నాకు ఈ రాజదుస్తులు పంపడమే నచ్చలేదు. నచ్చకపోయినా మీ ఇచ్చను గౌరవించడం బానిసగా నా విధి. విధి? నీవన్న విధి ఎదురీదడం మన వల్ల కాదు కదా. నీవన్న విధిలో ధర్మం ఉంది, నేనన్న విధిలో మర్మం ఉంది. నేను నీ యజమానిని అనుకున్నప్పుడు నీలో నాకు బానిస కనిపిస్తాడు. నేను నీ అభిమానిని అనుకున్నప్పుడు నీలో నాకు ప్రేమికుడు కనిపిస్తాడు. అయినా నిన్ను చావు నుంచి తప్పించింది నీ సేవలు అందుకోవడానికి కాదు, నీకు బ్రతికిచ్చింది నీతో బ్రతకంతా ఉండాలని. ఉండాలని అంటే ప్రేమలో ఉండాలని, ప్రేమతో ఉండాలని, ప్రేమకు మనం సాక్ష్యంగా ఉండాలని. ప్రేమ ప్రేమ ప్రేమ, మీ గణిక వృత్తికి ప్రేమ సంపత్తికి మధ్య వారధి కడుతున్నారా సామా? అది గట్టి వారధి కాదు, ఒట్టి మట్టి వారధి మాత్రమే. వలపును వర్షింప యజమాని, వలపును వర్షింప వన్నెలాడికి తగదు. ప్రేమరహితుడను వదలరా మాటల చేష్టల మన్ననా మాటల చేష్టల మన్ననా సానికి యజమాని, సానికి కల్లలు కాదే సొగసుల రాణి. ధనమందు పెద్దగా ఉండును, కల్లబొల్లి పలుకును వల్లనగునే. సానికి యజమాని, సానికి వలపులు సన్నీళ్ళ మూటలు కలకాలముండునే గణికరా. పైకమున్నంత కాలము వలపు చూపు, పైకముడిగిన మైకము వదలునంట. పైకముడిగిన మైకము వదలునంట. మనసు మలినము తనువును మలినమయ్యే. మట్టి వారధి యజమాని, మట్టి వారధి గట్టిగా కట్టనగునే. సంస్కారహీనంగా మాట్లాడకు. ఈ వృత్తి కొనసాగించింది నా బుద్ధి కానీ నా మనసు కాదు. నా మనసు ఇంకా పవిత్రంగానే ఉంది. నన్నెందరో నచ్చారు, మెచ్చుకున్నారు. కానీ నాకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు ఇంతవరకు నాకు కనబడలేదు. ఇప్పుడే కనిపించాడు. అవునా? నీ మనసును మురిపించాడు. అవునా? నీ మనసు గురించి నీకు తెలుసు, నా మనసు గురించి నాకు తెలుసు. మనసు దేనినైనా ఆశించవచ్చు, కానీ శాసించలేదు. శాసించగలను, దేనినైనా శాసించలేకపోవచ్చు, కానీ నేను ధనం పెట్టి కొన్న బానిసను శాసించగలను. ఆ హక్కు నాకుంది. కర్మ వక్రించి మీకు బానిసగా మారినంత మాత్రాన ఆ బానిస మీద సర్వ హక్కులు ఉంటాయనుకోవడం మీ అవివేకమో లేక భ్రమయో అవుతుంది. మాగాన నీ మీదున్న ప్రేమ నీకు అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళుగా మూగపోయిన నా నోరు మనసు ఇప్పుడే మాట వచ్చాయి. నేను ప్రేమించానంటున్నాయి.
నీ అందం శరీర సౌష్ఠవం తనకు కావాలని మారం చేస్తున్నాయి. ఆపండి. అంటే ఎంతో మంది రసికుల కౌగిళ్లలో నలిగి పవిత్రతను పాతిపెట్టిన మీ జీవితాన్ని పట్టించుకోకుండా శరీరానికి లేని పవిత్రత మనసుకు ఉంది అనుకొని నేను నీ కవిగిట చేరాలి, అవునా? అవును అవును అవును. జన్మకు పవిత్రతకు అనుబంధం ఉంది, అలాగే మనసుకు జన్మకు కూడా అదే అనుబంధం ఉంది. ఇక్కడ శరీరాన్ని మినహాయిస్తే ఆ స్థానం జన్మ తీసుకుంటుంది. మనసుకు జన్మకు ఉన్న సంబంధం నువ్వు తొలి తప్పు చేసిన నాడే మలినమైపోయింది సామా. గోరగరాధు భామనను యజమాని, గోరగరాధు భామనను కూర్మియులేఖను దొంగని సదా గౌరవము నసింపగా కుచ్చిత బుద్ధితో జీవనమ్ముకై దారిన బాటసారులను దండన చేయుచు యజమాని, దారిన బాటసారులను దండన చేయుచు పాపజీవినై ఘోరపు రౌరవంబుగను క్రూరుడ నేను వివాదమేలను. నన్ను అర్థం చేసుకో. నిన్ను చూసిన మొదటిసారి నా మనసు మంత్రించినట్లు మాన్పడిపోయింది. నాకు ఎలాంటి వీరుడు సుందరాగుడు కావాలని ఇంతకాలం ఊహించుకున్నాను. ఆ మనగాడు నీలో కనిపించాడు. మాగా ఇంకా ఎందుకు ఆలస్యం? తర్కం అవసరం లేదు, సంపర్కమే అవసరం. నేటి నుంచి నువ్వు బానిసవు కాదు, ఈ సామా మనో సామ్రాజ్యానికి సార్వభౌముడివి. సామా, నీ మోహానికి దాహం ఎక్కువైంది. అది మనసు అనే భ్రమలో తప్పించిపోతుంది. ఆలోచించుకో, సమయం తీసుకో. అంతేనా? నేను సమయం తీసుకుంటాను, ఆలోచించుకుంటాను, నా మనసును అడుగుతాను. అది అంగీకరిస్తే నేను నీ కోరికను అంగీకరిస్తుంది. నీ మనసు తప్పకుండా అంగీకరిస్తుంది. అంగీకరించాలని నేను 1000 దేవుళ్లకు మొక్కుకుంటాను. వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఆ విశ్రాంతిలో నా గురించి, నా మనసు గురించి కాస్త ఆలోచించు మాగా. వెళ్ళు. మంచిది. నేను కోరుకున్న వలరాజు నా ప్రియుడు దారికొచ్చాడు. అమ్మా, ఇక ఎవరొచ్చినా తాంబూలం ఇవ్వను అంటారు. ఎవరొచ్చినా సాక్షాత్ గంధర్వుడే వచ్చి నా గడప తొక్కినా లోనికి రానివ్వను. ఎందుకంటే ఆయనకు మించిన అందగాడు లోనున్నాడు కాబట్టి. గంధర్వుడు వచ్చినా లోపలికి రారినా? మరి ప్రభువులు వచ్చారా? అవునమ్మా, వర్తమానం వచ్చింది, వారు వస్తున్నారు. ఈ విషయం నేను 3 రోజుల ముందే చెప్పాను. అమ్మా, ఎలాగైనా సరే మీ మనసుకు నచ్చ చెప్పి ప్రభువుల వారిని మీ పడకటింటికి ఆహ్వానించండి అమ్మా. సజ్జిక, ఈ వార్త నీవు 3 రోజుల క్రితమే నాకు చెప్పావు. కానీ రాని చక్రవర్తులు రాని. అమ్మా, నేననేది ఏమిటంటే, అమ్మా రాజు మనసు చేకొమ్మా, కల్మషము లేక కోరి వలచినాడమ్మా, ప్రసేను ఎడ జూపమ్మా నీ చెలిమి నేడు ప్రభు ఇటకు వచ్చెన్. లేదు, ఏమా ఆహాకారాలు చూడు. అమ్మా, ఏమి సౌందర్యము సామానిది. అందాలు ఒకటొకటి అడిగినవి నిన్ను, నీలోన ఉండుమని మా
పొందు పొందుమని అందాలు ఒకటొకటి అడిగినవి అందాలు ఒకటొకటి అడిగినవి నీలోన ఉండుమని మా పొందు పొందుమని అందాలు ఒకటొకటి అడిగినవి కళ్ళు వల్ల అందాలు కనులలో చేరినవి తిరిగిన తనువు కనుగలుగా మారినది కళ్ళు వల్ల అందాలు కనులలో చేరినవి తిరిగిన తనువు కనుగలుగా మారినది అరుణిమ పెదవులకు పురిటిలాలలు పోసి అరుణిమ పెదవులకు పురిటిలాలలు పోసి ముఖ చంద్రబింబాన ముద్దుగా మారినది ముఖ చంద్రబింబాన ముద్దుగా మారినది అందాలు ఒకటొకటి అడిగినవి నిన్ను నీలోన ఉండుమని మా పొందు పొందుమని అందాలు ఒకటొకటి అడిగినవి నిన్ను రసికులను లాలించు మిసిమిసోయగమంతా కసిదీరనిలోన రచించే ఆ బ్రహ్మ రసికులను లాలించు మిసిమిసోయగమంతా కసిదీరనిలోన రచించే ఆ బ్రహ్మ ప్రియులు కోరిన రీతి ప్రియమార మురిపించు ప్రియులు కోరిన రీతి ప్రియమార మురిపించు లాస్య జాతకమున్న వేశ్యభామి లాస్య జాతకమున్న వేశ్యభామి అందాలు ఒకటొకటి అడిగినవి అడిగినవి ప్రభు మీరు విసిరిన కంఠాభరణం నేలపడింది. అవునా? నేలబడిన దానిని నువ్వు తీసుకోవటం నాకు ఇష్టం లేదు. దానిని నీ దాసికిచ్చేయి. నేను నా చేత్తోనే నీకు స్వయంగా అలంకరిస్తాను. వలదు ప్రభు వలదు. నా మీద మీకున్న గౌరవం అర్థమైంది, అది చాలు. అవును, 3 రోజుల ముందే వర్తమానం పంపాను, ఈరోజు వస్తానని. నీకు ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యం ఎందుకు ప్రభు, మీ రాక నాకు చాలా ఆనందకరం. సామా, చాలా కాలం నుండి నీ అందాన్ని గురించి వింటున్నానే కానీ చూచింది లేదు. చూచిన వెంటనే ఆలస్యం చేశానా అనిపించినది. వింటినే నే సోయగమున్ కంటిని నేడు అంద చంద కాంతులుగని
విధమునలాగెను బంటును చేకొనుము సామా వలపుల భామా సామా, నా రాజ్యములో ఇంత అందాల సుందరి ఉండడం, ఆ సుందరి పొందును ఇంతవరకు నేను అందుకోకపోవటం చి దురదృష్టం సామా, దురదృష్టం. ప్రభు ఒక్క మాట. ఇంకేం మాట్లాడకు. ఇక నువ్వు ఈ వృత్తిని మానే. నేటి నుండి నీవు గణికవు కావు. ఈ ప్రసేన చక్రవర్తుల ప్రేమ కణికవు. ప్రభు మీరంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. ఉండని సామా, అవన్నీ అలాగే ఉండని. నీ అందము సామాన్యమా సామా? దేవకన్యలు నీ ముందు దిగదుడుపగు సామా, దేవకన్యలు నీ ముందు దిగదుడుపగు రంభా ఊర్వశి మేనక రమణి మనులు నేదు కాలిగోటికి తూగునే లతాంగి నీదు కాలిగోటికి తూగునే లతాంగి నన్ను మురిపించుమింకా ఓ సన్నుతాంగి ఏమిటది సామా? మీరే చూడండి. ఇది నా చిత్రము. నీకు నాపై ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకున్నావా సామా? నాకు చాలా 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 సంతోషంగా ఉంది సామా. అవును, తలపై మకుటము లేదు, మెడలో ఒక్క ఆభరణమైనా లేదు. ఇలా ఎందుకు చిత్రించావు? అర్థమైందిలే. పడక గదిలో ఆభరణాలతో అవసరమేముందిలే అనుకున్నావు కదా. రంగులు అద్ది కుంచే రయముగా చేబూలి సొగసులుట్టి పడగా సోది
పండుగను కనుల పండుగయ్యే కమనీయ చిత్రము సంతసము సంతసము కృష్ణ కుంతలాంగి ఆ ఇది మీ చిత్రము కాదు. నా చిత్రం కాకపోవడం ఏమిటి? అది అచ్చుగుద్దినట్లు నావలనే ఉంది. నా చిత్రం కాదా? కాదు ప్రభు. మరి ఈ చిత్రము ఆ చిత్రము ఈ చిత్రము మా అన్నది. మా అన్న అచ్చు మీలాగే ఉండేవాడు. నాకు ప్రాణ సమానుడు. నన్ను ఈ వృత్తి మానేయమని ఎన్నో మార్లు కోరినాడు. నేను తన మాట వినలేదని ఒకే ఒక్క కారణంతో విషము తాగి ప్రాణాలు తీసుకున్నాడు. మీరు మా అన్న కాకపోయినా మీలో నాకు మా అన్నయ్యే కనిపిస్తాడు. మిమ్మల్ని చూసిన ప్రతిసారి మీరు నాకు అన్నయ్యగానే అనిపిస్తారు. తనువు వదలే విషంబు త్రాగే నాదు సోదరుండును పోలిక చూడగాను మిమ్ము గుర్తుకు తెచ్చును మీ ఎడనిట సోదరుడను భావము పెంపుగాను సోదరుడను భావము పెంపుగాను సోదరుడను భావము పెంపుగాను సోదరుడను భావము పెంపుగాను ప్రభు ప్రభు అమ్మా, నేను కవిత్రిని ఏంటి? మీ తెలివితేటల మీద కవిత రాసేదాన్ని తల్లి. అరే అమ్మా, రాజుగారు చిత్రపటం ఎప్పుడు వేయించారు? రాజుగారు వస్తున్నట్టు వర్తమానం రావటం, నేను ఈ చిత్రపటం గీయించడం చిత్రంగా జరిగిపోయింది. లేకపోతే నా మనసులో ఉన్న కోరిక జీవితాంతం జీవోత్సవంలా ఉండేది. ఎలా ఉందే నా పన్నాగం? సజ్జిక కొంగున చుట్టుకునేదను, సజ్జిక కొంగున చుట్టుకునేదను, కొంగున చుట్టుకునేదా హంగులు చేసడి రసికుల హారతులివ్వన్ చెంగున భార్యల వీడుచు చెంగున భార్యల వీడుచు బంగారు రూకల విసరు బానిస జనుల అమ్మా, మీ పన్నాగం విజయవంతమైంది. ఇక మీ ఇష్ట సుందరుడు తన ఇష్టపడి మీ సందిట్లోకి రావడానికి సరైన పన్నాగం ఉందా? సజ్జిక, వాడు అపర బుద్ధుడైనా ఈ వలపుల వీణ పలికిందంటే, ఈ సరసరస చంద్రిక వల విసిరిందంటే బుద్ధిగా బద్ధుడై నా ముద్దులు అందుకోవలసిందే. అనుమానమా? అనుమానం అంటే ఏమిటి తల్లి? దారికొచ్చావు, వెళ్ళి మాఘాను. అలాగేనమ్మా. అన్నయ్య పోతురాజు, ఏం జరిగింది? అమ్మా, ఆ పరంధాముడు తప్పించుకున్నాడమ్మా. వానికి ఎదురుపడి పోరాడాను. వాని నేలకి కుదేసి బంతనుకున్నాను. ఈలోగా రాజభటులు వచ్చి ఆవిడ్ని బంధించారు. నేను చావుడిలో కట్టేశాను. మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగి రాజదర్బారుకు తీసుకొని రావాలనుకుంటున్నానమ్మా. నువ్వు ఒక్కడవే బానిసతో పోరాడుతుంటే మిగతా బానిసలంతా ఏమయ్యారు? మిగతా వారంతా ఏమి పట్టనట్లు ఎవరికి వారు ఉండిపోయారమ్మా.
ఏమి పట్టనట్టు అమ్మా ఏమి పట్టనట్లు ఎవరి పనులలోన వారు మగ్నమైరి అమ్మా ఏమి పట్టనట్లు ఎవరి పనులలోన వారు మగ్నమైరి బానిసలు అట పిలువ పలుకరెవరు వేగ పరంధాముని కొట్టి తెచ్చినాను కోమలాంగి అయితే పరంధాముడు పారిపోవడానికి వారి సహకారం ఉందన్నమాట. తప్పక ఉన్నట్లే కదమ్మా. సరే, అయితే ఇప్పుడు పరంధాముని శిక్షించి వదిలేసినా ఈ సమస్య రావచ్చు, ఫలితం లేకపోవచ్చు. కాబట్టి ఒక పని చెయ్యి, ఇంకో గంటలో బానిసలందరినీ సమీకరించు. వారందరి ముందే పరంధాముని కాలు చెయ్యి విరిచేసి కారాగారంలో పడేయి. ఈ కఠిన శిక్ష చూసిన తర్వాత బానిసలు పారిపోవడానికి సాహసించరు. ఆడవారి మనసు అతి సున్నితమంటారు. మీలో ఇంత రాక్షసత్వం ఉందేమిటి? అతి బల మనసు సామా అతి బల మనసు పుష్ప సమానములగు సామ రాక్షసత్వము వీడి బానిసలను సాటి మానవులుగా దూచి మేటి దయను కలిగి ఉండుమా నీకు ఇక కలుగు శుభము. కొనుక్కున్న తర్వాత అధికారం తానంతట తానే వస్తుంది. అవసరమైనప్పుడు అది రాక్షసత్వంగా కూడా మారుతుంది. మారకూడదు. అధికారం ఉన్నది హద్దులో ఉండాలి. మానవత్వం గుర్తుకు వస్తూ ఉండాలి. బ్రతుకు తెరువు లేక తమ బ్రతుకులను నీ దగ్గర తాకట్టు పెట్టిన కట్టు బానిసలుగా బ్రతకడం వారి దురదృష్టం. ఆ దురదృష్టాన్ని మరణకు పానతోయడం పాపం. అవునా? అంటే పరంధాముని కాలు చెయ్యి విరిచేసి కారాగారంలో పడేయడం నీకు ఇష్టం లేదనుకుంటాను. నాకే కాదు, మానవత్వం ఎవరికీ ఇష్టం ఉండదు. మోహన రూప సంపదను సామా మోహన రూప సంపదను ముద్దుగా సున్నితమై వసించగన్ సాహస చర్యలను వదలి సన్నుత వర్తనులై చరించడు స్నేహము చూపుమా విడిచి మానవ బానిసలందరి క్షమా సంహితమై లతాంగి దయ సైరణ ప్రేమను కలిగి ఉండుమా. నీ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను. పోతురాజు, పరంధాముని వదిలే ఇంకొకసారి పారిపోద్దని హెచ్చరించు. సజ్జిక, నీవు కూడా వెళ్ళు. అలాగే పిలిచినప్పుడే రా. ఏమన్నాను? పిలిచినప్పుడే వస్తానమ్మా. మాఘ, బానిసని వదిలేయమన్నావు, మనం చూసుకున్నాం. నేను నీ మాట వినను, కానీ విన్నాను. ఎందుకంటే
ఇప్పుడు నేను నీ బానిసను. వద్దు వద్దు, అంతటి స్థానం నాకు అవసరం లేదు. నేను నీ బానిసను. ఏ పని చేయాలో చెప్పండి. అయితే నన్ను ప్రేమించు, లాలించు, పాలించు. ఇదే నీ భాగ్యమని భావించు. ప్రయత్నించాను. బానిసగా కొనుక్కొని ప్రేమికునిగా మార్చుకొని నీ కౌగిలిలోనికి ఆహ్వానించాలనుకున్నావు. నీ ఆహ్వానాన్ని అంగీకరించాలని ప్రయత్నించాను. మరి నీ ప్రయత్నం ఫలించిందా? నీ ప్రయత్నం ఫలించిందా? ఇంకెందుకు ఆలస్యం? ఈ జగదేక సుందరి సామ పొందును బిందులా ఆరగించడానికి సిద్ధంగా ఉన్నావు కదా. ఉండాలనే ప్రయత్నించాను. కానీ నాకు ఒక మనస్సు ఉంది, అది ఒప్పుకోలేదు. నా మనసులో ఉన్న నా ప్రేయసి ఒప్పుకోలేదు. నా ప్రేయసి పేరు గంగా. గంగలా పవిత్రమైన తానున్న చోటికి అపవిత్రమైన నిన్ను ఆహ్వానించడం తప్పు అన్నది. హద్దు మీరి మాట్లాడుతున్నావు. నీవు నా బానిసవు. నీ మనసులో గంగ ఉన్నా యమున ఉన్నా శాశ్వతంగా తుడిచాయి. నా ప్రియుడుగా ఉండిపో. హద్దు మీరకు మాఘ సాహసము వలదు. నీదు ఎదలోని గంగను నీట ముంచు. నాదు కోరిక మన్యంపమోదమొప్ప. కనుము కౌగిలి ప్రియ కోమలాంగా. నేను నియంతను. నా ఆటవిక సామ్రాజ్యంలో ఎదురు లేకుండా బ్రతికిన వాణ్ణి గజ దొంగగా నన్ను తీర్మానించి ఉరి శిక్ష వేస్తే ఆ శిక్షను సింహంలా స్వీకరించి నిలబడ్డాను. ఆ మరణం నుండి నువ్వు తప్పించిన మాత్రాన నీ మాట వింటాననుకో. నీ స్వార్థానికి తల ఊపి నీ కవిగిట కరిగిపోతానని భ్రమపడకు. నాది భ్రమ. మాఘ, నీ మీదున్న పిచ్చి ప్రేమతో దిగజారి మాట్లాడుతున్నానని అనుకోకు. నన్ను దిగజారిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాతో చిత్రహింసల పాలవుతావు. కూడు నీళ్లు లేకుండా మొలమల మాడిపోలా చేస్తాను. జాగ్రత్త. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను నువ్వు కొనుక్కున్న బానిసను, అంతేగాని నీ కోరికకు బానిసను కాదు. పోతురాజు! అమ్మా, వారిని హెచ్చరించి వదిలేశారమ్మా. ఇక ఆ శిక్ష మాఘ అనుభవిస్తాడు. ఇతన్ని తీసుకెళ్లి కారాగారంలో పడేసి ఇంత తిండి పెట్టండి. నా కోరిక ఆమోదించే వరకు మీకు తోచిన చిత్రహింసలన్నీ పెట్టండి. తీసుకెళ్ళండి. అమ్మా, ఈ మహావీరున్నా? మహావీరుడు. మహావీరుడికి మొదం ఎక్కువైంది. పోతరించి ఉన్నాడు. పొగరు దిగితే కానీ బ్రతుకే అర్థం కాదు. తీసుకెళ్ళండి. ఆలస్యం చేస్తే నా పుట్టి పొన్నుకు రొంబ ఆయాసం. ఇదికే ఆయాసం కాదురా, ఆర్ముగం. ఆవేశం ఆవేశం. ఆమా, అది వచ్చినే నాందా యామ చేసిన పొన్ను మనకు పోయేవరిని కడవలే కడవలే. అమ్మో, వీడి భాష నాకు వచ్చేసింది. దేవుడా దేవుడా, ఓరే అరవ పిండమా, పోయే కాలం అంటే సచ్చే కాలం. మనకు కావాల్సింది లేచిపోయే కాలం. అయినా నువ్వు ఎలా తగులుకున్నావురా? నాకు చచ్చిపోతున్నాను. నీ ముఖంలో ఎప్పు సిరుపుదా ఉండాలి. తెరవా? సిరుప్ప? సిరుప్ అంటే? సిరిప్ అంటే తెలియదా? సిరిప్ అంటే నవ్వుదా ఉండాలి. ఓహో, అది సర్లే కానీ సామారాణి గారు తెమ్మన్న గోరోజనం తెచ్చావా? అమ్మా, అది అదేలే, తెచ్చావా? എല്ലാ సమయాల్లో దొరకదు, అప్పుడప్పుడు దొరుకును. దానిని వసంత కర్పూరంలో పెట్టి యారికి వాసన చూపుదురు వారు వశమైపోదురు. అవును, ఆ వశీకరణ గోరోజనము రాని వారికి ఎదుకు ఏం చెప్పట్లు ఆరుముఖం. మాఘను చూసినప్పటి నుంచి సామ మతి పోగొట్టుకుంది. మాఘ లేకపోతే బ్రతకలేనంటుంది. చివరకు చేసే వృత్తి
మానేసింది. అది అదృష్టంగా ఉండే. ఆమెకు అదృష్టమే, అది దౌర్భాగ్యంగా భావిస్తున్నాడు మాఘ. మాఘ కాళ్ళు పట్టుకున్నా వినలేదు. చివరకు ఆ దాసికే దాసిలా ఉంటానన్నా ఇష్టపడలేదు. చేసేది ఏమీ లేక పాపం చెరసాల్లో వేసి చిత్రహింసలు పెడుతుంది. మురుగా మురుగా మురుగా, ఇది రొంబ అన్యాయమే. అవును ఆర్ముగం, నాకు కూడా సామ వింత చేష్టలు భరించలేకున్నాను. ఏవైనా మాట్లాడితే చంప పగులు కొడుతుంది. ఎప్పుడేం చేస్తుందో అర్థం కాల. అమ్మా, అది తప్పు కదా. అవును ఆర్ముగం, నన్ను కూడా చాలా ఇబ్బంది పెడుతోంది. ఆర్ముగం కొడుతుంది. ఏమిటా నీకు పొగురు ఉందను? నా సజ్జకును కొడుదువా, తిడుదువా? నిన్ను నరుకుదును, చంపుదును. నీ పీక పిసికి చంపుదును. నిజమా ఆర్ముగం అని గట్టిగా అరిస్తేనే గాని ఏమీ చేయలేను. సర్లే, నాకు తెలుసు కదా, అయినా తప్పదు. ఎలాగైనా సరే నేను నీతోనే వచ్చేస్తాను. విరహానమునిగి సామా వైరము చూపుచు కోపము వదలను నాపై, భరించలేని కష్టము దారిని చూపుము నడిచెదా దయతో కనుమా. రామి పర్వాయిల్లే, నా అంతా ఉంటుంది. సందు చూసుకొని వెళ్ళిపోదాం. నిజంగానే ఆర్ముగం మాఘ, నా వల్ల కాదు. నేను ఇక నేను హింసించలేను. సామా ప్రేమను అంగీకరించు. ఇన్ని చిత్రహింసలు భరించి కూడా ఇంకా అంగీకరించమంటావా పోతురాజు? అంగీకరించకపోతే చంపమని కూడా చెబుతుంది. నీవు బానిసవు, యజమాని మాట వినాలి కదా. అరే, ఎన్నిసార్లు నిన్ను శిక్షించినా అలా కదలకుండా మౌనంగా కూర్చున్నావే కానీ ఒక్కసారి కూడా వద్దని వారించలేదు. పౌరుషం ఉన్నవాడు మౌనంగా హింసను భరిస్తాడు, పిరికివాడు వద్దని వారిస్తాడు. పోతురాజు, నువ్వు యజమాని ఆజ్ఞను పాటించు, లేకపోతే ఈ శిక్ష నీకు పడుతుంది. మాఘ, సామ నిన్ను కోరుకుంది. జగదేక సుందరి అనిపించుకున్న సామ ఎందరో ఎందరో మరెందరో రసికులను తమ చుట్టూ తిప్పుకుంది. ఆమె కాదన్నదని పిచ్చి వాళ్ళైపోయిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి సామ నీ ప్రేమను నిరాకరించగానే తట్టుకోలేకపోయింది. సామకి ఏమి తక్కువ మాగా? మజగదగ మనసా మన్నడకల సొగసు మాగ మదగ జగ మనసా నడకల సొగసు వర్ణింప సాధ్యమే వసుధయందు కోమలి పల్కులు కోటి చిలుకలకు మాటలు నేర్పును బహిత శక్తి. కన్నుల కెంపులు కాంతులు విరజిమ్ము వెల్గుల రేడును వెల వెలబో
సందేహము కల్గు సన్నుతాంగి నడుము చూడ మాఘ సందేహము కల్గు సన్నుతాంగి నడుము చూడ కలదో లేదో చూపరులకు నిన్ను వలచెను సుందరి నెనరు చూపి మరులు గుణమయ్య మాఘా విమల యసాన పడతి నిన్ను గోరె కాదన్న బ్రతుకలేదు పడతి నిన్ను గోరె కాదన్న బ్రతుకలేదు తనదు ప్రేమను కాదనదగదు మగ తనదు ప్రేమను కాదనదగదు నీకు ఆమె ఉన్మాది ప్రవర్తన ఏ స్థాయికి పోతుందోనని నాకు భయంగా ఉంది. పోతురాజు, ఒక్క మాట నీకు చెప్పకూడదనుకున్నా, కానీ చెప్పక తప్పదు. ఏమిటది పోతురాజు? మాక ఈ చిత్రహింసలు నువ్వొక్కడవే అనుభవించడం లేదు, సాటి బానిసలందరూ అనుభవిస్తున్నారు. నా సాటి బానిసలు ఇన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నారా? నీ వల్లే నీ వల్లే నీ వల్లే. నీవు దారికొచ్చేంత వరకు ఏ కారణము లేకపోయినను వాళ్ళని హింసించమంది. అలా శిక్షించడానికి వారణాసి నుండి కూడా కొంతమంది దుండగులను రప్పించింది. మాఘ సామ అలా రాక్షసిలా ఎందుకు మారిపోయిందో నీకు తెలుసు. సామ ప్రేమ సఫలము కాకపోవడంతో సామ రాక్షసిలా మారిపోయింది. నీవు ఆమె ప్రేమను నిరాకరించినచో ఈ మారలక కొనసాగుతూనే ఉంటుంది. అసంభవం. అయితే ఈ మారలకాండ ఆగడం కూడా సంభవమే. పోతురాజు, ఇప్పుడు నేనేం చేయాలి? మాక నీ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి మాఘ ప్రేమను అంగీకరించడము, లేదా సామాను చంపవేయడం. సామాను చంపేయాలా? చంపకపోతే ఆమె మనందరినీ చంపేస్తుంది. సామ్రాజ్యంలో బానిసత్వం ఎంత దారుణం కదా. దారుణమే మాఘ, దారుణమే. మేమంతా బానిసలమే కాదు, పశువులము, ద్విపాద పశువులము. వెట్టి చాకిరి చేయడమే గాని పట్టుబట్టి ఇదేమిటి అని అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న బానిసలము. బానిసకు పరమాన్నము పరమచేదు. మాఘ బానిసకు పరమాన్నము పరమచేదు. బహుళ దుఃఖ ప్రదంబపు వైభవము వెట్టి చాకిరి అన్నను వ్యతలమయము. వెట్టి చాకిరి అన్నను వ్యతలమయము. పశువులను బోలె నరకాన బ్రతికినాము. పశువులను బోలె నరకాన ఇలా బ్రతికినాము. పోతురాజు, ఈ మారణ హోమానికి విముక్తి నా అంగీకారమేనా?
నీ అంగీకారమే. నేను అంగీకరిస్తే నా సాటి బానిసలకు చిత్రహింసలు తప్పిపోతాయా? తప్పగా తప్పిపోతాయి. అది నీ చేతుల్లో ఉంది. పోతురాజు ఈ మాఘ సామా కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పు. నిజమా? నేను నమ్మలేకపోతున్నా. నిజమా? నేను చిత్రహింసలు భరించి చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ నా వల్ల నా కోసం నా సాటి బానిసలు చిత్రహింసలు అనుభవించడం నాకు బాధ కలిగించినది. అందుకే ఈ మాఘ సామా కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. పోతురాజు వెళ్ళి చెప్పు, సామాతో చెప్పు, మాఘ నీ కోరికను అంగీకరించాడని చెప్పు. అయితే ఒక్క షరతు. ఏమిటది? సాటి బానిసలు చిత్రహింసలు పెట్టక వారికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వదిలేయాలి. అలా వదిలేస్తేనే నేను ఆమె కోరికను తీర్చడగలను. అంతేగాని వారిని కేవలం చిత్రహింసల నుంచి తప్పిస్తే సరిపోదు. చెప్పు పోతురాజు, వెళ్ళి సామాతో చెప్పు, మాఘ నీ కోరికను అంగీకరించాడని చెప్పు. సంతోషం. నా వల్ల రాజు, నేను కోరుకున్న ప్రియుడు నా మాట మన్నించాడు. నా కోరిక తీరబోతుంది. నీకేమలా ఉంది? నాకేమనిపిస్తుందమ్మా? ఊరకు వచ్చింది మీకు, నాకేమనిపిస్తుంది? ఊరకే చూసేదాన్ని. నీకు అనిపించాలే. మాఘ ఇష్ట ప్రకారం బానిసలందరికీ విముక్తినిచ్చేశాను శాశ్వతంగా, నీకు తప్ప. అదేనమ్మా నా బాధ. బాధపడకే, ఇప్పుడు నీకు అనిపిస్తుంది. చూడు సజ్జిక, నా ఆస్తిలో కొంత భాగాన్ని నీకిచ్చి దానికి నిన్ను నీ ఆరుముగాన్ని యజమాని చేస్తాను, సరేనా? అమ్మా, ఇప్పుడు అనిపిస్తుందమ్మా. ఏమనిపిస్తుంది? ఆకాశంలోకి ఎగిరిపోవాలనిపిస్తుంది. తర్వాత ఎగిరిపోదు కానీ ముందు పడక గదికి వెళ్ళు. మాఘ వస్తున్నాడు, అందంగా అలంకరించు. అలాగేనమ్మా. స్వాగతం, సుస్వాగతం. నా హృదయ సామ్రాజ్య సింహాసనాధీష్ట, నా మనోమందిరంలోని మదన విలాసాన్ని మగసిరితో సార్థకం చేయడానికి వచ్చిన విశ్వసుందర, స్వాగతం. ఏది ఒక్కసారి ఈ నగవుల రాణిని బిగియారా కౌగలించు. ఆ కౌగిలిలో ప్రణయ వైభోగాన్ని పండించు. కౌగిలి చేరరార ప్రియా, కాముని చేతికి దిక్కి ఆటితో సాగిల బ్రొక్కితిన మదన సన్నిధి వీడను విశ్వసుందరా. మనోహర రారా మన్మథ. ముచ్చటకు కూడా ముహూర్తమున్నది సామ. ఎందరో ఈ ప్రణయ మందిరాన నీ ఎదపై సరస సుధా తరంగాల ఓలలాడి ఉంది. ఆ వరుసలో నేను ఉన్నాను అనే సత్యాన్ని మరుగుపరిచి నీ మనసును నా మీద ప్రయోగించి నన్ను ఒప్పించావు. కానీ నువ్వు ఒప్పుకోలేదు కదా మాఘ. అందుకే సహజంగా నీలో ఉన్న మానవత్వ విలువల్ని వాడుకొని నా సొగసు నీతో జయించింది, వలపును జయించింది.
నా వలపు జయించింది. నువ్వు సాధించిన ఈ సాంగత్యం యాంత్రికమని నీకు తెలియదా? మాఘ దేవదాసి రంభ కూడా తన తలమును ఎందరికో పంచిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆమె మనసు మాత్రం నలకూబరినికే వచ్చింది. ఆ సత్యమే మన ప్రతినిత్యము ఆకృతి కావాలి. ఈ సామ్రాజ్యంలో బానిస వ్యవస్థ బలిసిపోయినది. నీచపు బానిస జన్మము బీజమడంచు జగాన పేదరికము సాచిన విషకోరలగును సాచిన విషకోరలగును రుచి ఉండదు జీవితాన రోత జనించు. అందుకే కదా నీ మాట ప్రకారం నీ ఇష్ట ప్రకారం బానిసలందరికీ విముక్తినిచ్చేశాను. ఇప్పుడు వారు గమ్యస్థానాలు కూడా చేరి ఉంటారు. చాలా సంతోషం సామా, చాలా సంతోషం. నా కోరిక తీరినది. నీ దగ్గరున్న బానిసలకు విముక్తి లభించినది. చాలు చాలు, అది చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం? నా కోరిక తీర్చు. సొగసుల రాసి నీ సౌష్ఠవము చూసి అన్నీ మరచినది కన్నెనే అనుకున్న ఈ సామ్రాజ్యపు సార్వభౌమువి నీవు. ఈ సామ్రాజ్యపు సార్వభౌముని నీవు. మనసారా తమిదీర మదనుని మరిపించరా, మనసారా తమిదీర మదనుని మరిపించరా. నర్ధించని జవరాలిని నేను నీ ప్రేమ కొరకై నిలిచి వేచి ఉన్నాను. ఎవరి ప్రేమ నర్ధించని జవరాలిని నేను నీ ప్రేమ కొరకై నిలిచి వేచి ఉన్నాను. నేనేర్చిన కళలన్నీ నీకు సమర్పించేను. నేను స్వీకరించి నువ్వు నేర్చిన రసికతను నేను స్వీకరించేను. మానవ మన్మథ అందుకో యేసుదా, ఆరాధనతో నిన్ను అలరిల్తును సదా. మానవ మన్మథ అందుకో.
నీ కోరిక తీరదు సామా. ఏం మాట్లాడుతున్నావు? నా మూలమున నీ దగ్గరున్న బానిసలు ఎన్నో బాధలు అనుభవించారు. ఆ విషయంలో నాకు చాలా బాధ కలిగించి అందుకే నీ బలహీనతను వాడుకున్నాను. ఒక్క అసత్యం చెప్పాను, నన్ను క్షమించు. ఆ అసత్యం వల్ల ఎంతో మంది బానిసలకు విముక్తి లభించినది. చాలు, అది చాలు. ఈ మాఘ కంఠములో ఊపిరి ఉన్నంత వరకు నీ కోరిక తీరడం అసంభవం. అంటే నువ్వు కుతంత్రం చేసావా? ఈ కుతంత్రం ఎంతో మందికి స్వతంత్రం ప్రసాదించింది. చాలు, అది చాలు. మాఘ, నన్ను ఇంటిదిగా అవమానపరచద్దు మాఘ, నేను భరించలేను. అందుకే నన్ను క్షమించమన్నాను యజమాని. నేను చేసిన మోసానికి నేనే శిక్షను అనుభవిస్తున్నాను. సామా, ఇదిగో విషం. ఎంత పని చేశావు? పోతరాజు ఎక్కడ చచ్చారు? సామా, నన్ను క్షమించు. పవిత్రమైన దంపతులకు పుట్టిన ఈ జన్మను వేశ్యావృత్తితో అపవిత్రమైపోయిన నీ స్పర్శతో కలంకం చేయలేదు. నన్ను మనసు అనే మంత్రం వేసి యంత్రం చేయాలనుకున్నావు. తప్పు. మళ్ళీ జన్మ ఉంటే పవిత్రతకు నిలయమైన నా ప్రియురాలికే అంకితం. అందం జన్మకు అలంకారం కావాలి, కానీ అహంకారం కాకూడదు. అందం ఐహికంగా ప్రేమకు సమర్పణ కావాలి, కానీ దాన్ని ఆకర్షణతో ఐశ్వర్యం తప్పు. అంతేకాని నీ మనస్సు, నీ బుద్ధి ఏనాడో నీ కన్నెత్వాన్ని బురదలోకి లాగిందో ఆనాడే నీ మనసు మలినమైపోయింది. అంతేకాని మనసు లేకున్నా ఉందని నీవు భ్రమపడ్డావు. ఆ భ్రమకు నేను బానిసను కాలేను. ఆ భ్రమకు నేను బానిసను కాలేను. నన్ను క్షమించు. ఎంత తప్పు చేశాను మహానుభావ, మహాత్యాగి. ఇప్పుడు నీవన్న మాటలు నాలోని ప్రేమ అన్న భావనని పులకలు చేసేసాయి. ఈ అందం సౌందర్యం సార్థకం చేసుకున్నాను అనుకున్నాను. ఆ భోగం యోగం అనుకున్నాను, కానీ అది భోగం కాదు, యోగం కాదు. ఈ దురదృష్టవంతురాలికి అంతటి యోగం ఉందో? లేదు, అది కూడా భ్రమే. ఈ భ్రమలో నేను బతకలేను. నాకు విముక్తి కావాలి. అందమే ఆనందమనుచు భావించితే విటుల పీడించితి వేసెనగుచు. ధనము శాశ్వతమని ధన పిశాచినగుచు విటుల పీడించితి వేసెనగుచు. శారీరక సుఖము శాశ్వతమనుచు విటుల పీడించితి వేసెనగుచు. ధనహీనుడైన తోదరి చేరని
వేయనీయక విటుల పీడించితి వేసెనగుచు ఇంత అప్సరబోలు ఇంతులు నా కంతుడైనను చేసితి కాంతదాసు వ్యర్థమాయను వెలయాలి యవ్వనమంబు వ్యర్థమాయను వెలయాలి యవ్వనమంబు సాని సంపర్కము వలదు సాని సంపర్కము వలదు సాని సంపర్కము వలదు చవటలారా లేదు లేదు నాకు బ్రతికే అర్హత లేదు ఇప్పుడు ఈ మహానుభావుడి పాదాల చెంతబడి నా పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటా నా పాపానికి నిష్కృతి లేదు ఆగమ్మా ఆగు. నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. అందుకే నీకోసమే వచ్చాను. నీలో కలిగిన పశ్చాత్తాపము నీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది. రా తల్లి, నీ జీవితాన్ని ఈ సమాజానికి సందేశంగా వినిపించి మరెవ్వరూ నీ మార్గమున నడవకుండా కాపాడు. భార్యలున్న భర్తలు వేశ్యాభామినుల మాయలో పడకుండా వీరిని మంచి మార్గమున నడిపించు. నీచమైన బానిస వ్యవస్థను నిర్మూలించడమే సమాజ శ్రేయస్సుకు అవసరమని బుద్ధ భగవానుడు ప్రవచించినారు. ఈ మాఘ వల్ల ఎందరో బానిసత్వము నుండి విముక్తి పొందినారు. నీలోని పాపానికి ఈ పుణ్యము సమానమైంది తల్లి. నీవు కడు ధన్యురాలవు. సర్వ మానవాళి సౌఖ్యము కోరెడు బౌద్ధ మతము విశ్వపూజితము. బానిసలను వదలి పావన చరితవై బానిసలను వదలి పావన చరితవై బ్రతుకవమ్మ సామ బ్రతుకవమ్మ సామ హిత సుమతివై ఆ ఒక్క 2 నిమిషాలు బుద్ధం ఆగండి. నా జీవితం నాలాంటి వాళ్ళ జీవితం చూసినంత మాత్రాన విన్నంత మాత్రాన సరిపోదు. సాని సంపర్కం ఎంత నరకప్రాయమో తెలుసుకున్నప్పుడే మీ జీవితాలు మంగళప్రదమవుతాయి. ఆలి సరిసాటి ఏ విలయాలు లేదు. సాధ్వి భార్యయే కాని ఏ సాని కాదు. భార్య బిడ్డల మధ్యన బ్రతుకుడయ్యా. భార్య బిడ్డల మధ్యన బ్రతుకుడయ్యా. మంగళము మీకు మంగళము. మంగళము నీకు మంగళము. దయచేసి 2 నిమిషాలు శరణం కూర్చోండి. ధర్మం గుమ్మడి శరణం గోపాలకృష్ణ. గచ్చామి సంఘం శరణం గచ్చామి. పరిచయాలు ఉంటాయి, పాత్రల పరిచయాలు ఉంటాయి. 2 నిమిషాలు కూర్చోవలసిందిగా ప్రేక్షక మహాశయులు. ఇది ఒక సరికొత్త కథ.
మనం 2 గంటల 20 నిమిషాల పైన ఈ నాటకం చూసాం. మొదట్లో కొద్దిగా మైక్స్ అవి ఇవి కోఆపరేట్ చేయకపోయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత కథలోకి మనందరం, నాతో ఎవరో పాపం మాట్లాడటానికి వచ్చినా కూడా నిర్మోహమాటంగా వాళ్ళని నాటకం చూడండి అని చెప్పాను, కానీ వాళ్ళతో మాట్లాడలేదు. ఎందుకంటే నాటకం చూడటం కూడా ఒక కళ సార్. మనకన్నీ ఇక్కడే గుర్తుకు రాకూడదు. పరిచయాలు ఇక్కడ స్టేజీ మీద పాపం వాళ్ళు నటిస్తుంటే మన కోసం కదా వాళ్ళు నటించేది. అప్పుడే వచ్చి కార్యక్రమాలన్నీ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి వినండి. నాటకం చూసినప్పుడు సైలెంట్గా చూస్తే ఆ నాటకం ఎలా ఉంది, ఏమిటి, ఎంత కష్టపడ్డారు, దర్శకుడు ఎంత కష్టపడ్డారు, నటులు ఎంత కష్టపడ్డారు, టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు, దీంట్లో మైనస్లు ఏంటి, వీళ్ళకి ఏం చెప్తే ఇంకే నాటకం బాగుంటుంది అనేటువంటివన్నీ కూడా ప్రేక్షకుల బాధ్యత అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రేక్షక దేవుడు లేని నాటకం ఎంత వేసిన ఉపయోగం లేదు. అప్పట్లో ఇక్కడ ఎంత కష్టపడుతున్నప్పుడు మీరు అక్కడ పక్క తిరిగి మాట్లాడుకుంటుంటే ఇక్కడ నటించే వాళ్ళకి ఎంతో కష్టంగా, నేను నచ్చలేదు కావాలి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను పాడలేదు కావాలి వాళ్ళు మాట్లాడుకుని డిస్కస్ చేసుకుంటున్నారు, నా మాటలు వినట్లేదు అనే ఆవేదన నటుడు కలుగుతుంది. అది ప్రేక్షక దేవుళ్ళు చేయకూడదు. అది ఎందుకంటే ప్రేక్షకుల కోసమే కదా ఇంత కష్టపడేది. 2.5 గంటలు మ్యాక్సిమం టైము మనం వాళ్ళకి ఇస్తే, ఎందుకంటే బాగా చూసారే వాళ్ళు. అందుకే చెప్తున్నా, సైలెంట్గా చక్కగా థియేటర్ అంతా కూడా సైలెంట్గా ఉంది ఈరోజు. మొట్టమొదటిలో కొంచెం కొంచెం ఆ మైకులు పనిచేయనప్పుడు ఇది ఉంది. ఇక నాటకానికి వస్తే ఈ తొలి ప్రదర్శనకి కొద్దిగా అటు ఇటు ఉంటాయి. సామా అవధులు మించి వెళ్ళిపోయింది. పాత్ర ప్రభావతికి కొట్టిన పిండి లాంటి పాత్రలు. చప్పట్లు. పాత్రకి ప్రభావతికి చెలికెత్తగా వేసిన అమ్మాయి కూడా సామాన్యురాలు కాదు. హసీనా వాళ్ళ అభినయపరంగా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది క్యారెక్టర్స్, మరి ప్రతి పాత్ర కూడా బాల వెంకటేశ్వర్లు వాళ్ళ చాలా అమోఘంగా పాడాడు. కంపోజింగ్స్ బాగున్నాయి, పద్యాలు. తర్వాత మాఘ చివరి సీన్లో చించేశాడని చెప్పాలి. మరి ఈ కామెడీ వీళ్ళ మా అయ్యర్ ఉన్నాడు, చక్కగా రిలీఫ్ ఇచ్చాడు. చక్కగా పిల్లి సంగ బానిస ప్రవృత్తిని మొత్తం మియా తను ఏ పాత్ర వేసినా అతను కమిటెడ్గా ఉంటాడు, చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు. రాముడు వాల్మీకి తను ఇద్దరు ఎవరెవరు పోల్చుకోలేము వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉంటారు. సో అందుకని మా చివరికి వచ్చి చక్కటి మెసేజ్ ఇచ్చినటువంటి రాజరత్నం గారు, నాటకం చింతామణి ప్రభావం ఎక్కడ కనపడలేదు. కాకపోతే వస్తువు అలాంటిది. నాటకం యొక్క థీమ్ వేశ్య మోహన్, కానీ నడిచిన కథ తీరు, పెర్ఫార్మెన్సు, ఇవాళ బ్యాక్ డ్రాప్ వాళ్ళు ఇంకా సెట్ అవ్వాలి. ఏంటంటే వాళ్ళకి అదేమిటంటే ఒక సీన్ నడుస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నాం మనం, బ్యాక్ డ్రాప్ ఎలా మారిపోతుంది, మారకూడదు. అర్థమైందా? రకరకాలవన్నీ ఒక సీన్ జరుగుతుండగా రాకూడదు. అది కొంచెం సెట్ చేసుకుంటే నెక్స్ట్కి బాగుంటుంది. కొన్ని డౌన్లోడ్ చేసుకున్న ఇంగ్లీష్ ముక్కలు అవి కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా అది కొంచెం టెక్నికల్గా మీరు అన్నీ కరెక్ట్గా ఉంటే దానికి ఇంకా సొగసు వస్తుంది. అది ఫస్ట్ టైం కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ మీరు అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సంగీతం బాగుంది, పాటలు బాగున్నాయి, రచన బాగుంది. ముందు చాలా చక్కటి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది, వినోద ప్రధానంగా ఉంది. తర్వాత పెర్ఫార్మెన్స్, ఒక కొత్త నాటకాన్ని ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి యొక్క
ఉత్సుకత ఈ నాటకంలో నాకు కనిపించింది. దర్శకుడిగా మరి ఓబులయ్య గారు, పద్య రచయితగా దర్శకుడిగా ఆయన 100 మార్క్స్ సంపాదించాడు. కులశేఖర్ గారు అయితే పైనుంచి వాళ్ళు చాలా ఆనందపడతాడని నేను భావిస్తూ ఉన్నాను. చక్కగా హార్మోని గోల్ లేదు. మా రాజబాబు కూడా చాలా చక్కగా ఫాలో అయ్యాడు. ఎందుకంటే మనకి పద్యనాటకం అనగానే గయ్యమని ముందు క్లారినెట్ ఒకటి, హార్మోని ఒకటి వస్తాయి. హార్మోని ఒకటి, క్లారినెట్ ఏం పాడుతున్నాడో వినపడి నువ్వు ఆ గోల్ లేదే. వాళ్ళు మాట్లాడేది ఏమిటి, వాళ్ళు నటించేది ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నది ఏమిటి, మనం క్లియర్గా మనం విన్నాం, చూసాం, కొత్త కథని ఆస్వాదించాం. ఈ నాటకానికి మంచి భవిష్యత్తు ఉంది. చాలా నాటకాలు ప్రదర్శన పడతాయని నాకు నమ్మకంగా ఉంది. ఈ టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ టీంకి, ఓబులయ్య గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. చెప్పడమే తప్ప మూమెంట్ అయితే ఎక్కడా చూపించలేదు. అద్భుతంగా చేసినారు. మొదట్లో ఇక్కడ నాకేమిటంటే ఇద్దరు సంతోష్, చెన్నకేశ్వరి పాపం సౌండ్ మైక్ తెస్తామని చెప్పినాడు. ఆయన ఏదో కొత్త మైక్ తీసినాడు, బాగుంటుంది అనుకున్నా. ఆ డిస్టర్బెన్స్ తప్పదు. కొత్త నాటకం, డ్రస్సులో పొరపాట్లు తన్నడొచ్చు, కానీ చాలా అద్భుతంగా అందులో ఈ రెండుకన్నా ముందు అన్న చివరి వరకు ఉండి నాటకాన్ని ఆశీర్వదించడం మాకు అందరికీ ఆనందం, సంతోషం. ఆయన ఆశీస్సులుంటే రాష్ట్రమంతా కాదు దేశమంతా ఈ నాటకం ప్రదర్శించడానికి సిద్ధత ఉన్నారు కళాకారులు. ఒక్కసారి వాళ్ళందరినీ వాళ్ళకు పరిచయం చేస్తున్న పాత్రధారులను, ధర్మం అది. రమ్మ సురభి ప్రభావతి. ఈ డ్రెస్సు 2, 3 పెట్టుకోమ్మా. మొదటి డ్రెస్ మీద కొంచెం విమర్శ ఉంది. నీ నటన, నీ పాట అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఆ డ్రెస్ ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉంది, డ్రెస్ మార్చుకోమ్మా అంతే. ప్రజలు నచ్చలే ఆ డ్రెస్సు. ఇవన్నీ ఓ ముస్లిం అమ్మాయి, మా పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు పాప వెనకొంటలో వచ్చి ముందు కూర్చొని చూస్తున్నారు, ఎంత అద్భుతంగా చేస్తుంది అమ్మాయి అని చెప్పేసి అని. మాఘ జీవి శ్రీనివాసరెడ్డి అన్నకు పరిచయం, అన్న చేతులు కలిపండి అందరు. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే భద్ర మా రాముడు వేసినాడు, కానీ 3 రోజుల క్రితం ఇతన్ని ఈ ఫీల్డ్లో తీసుకొచ్చిన భద్ర క్యారెక్టర్ సామ్యల్. ఓపెన్ హార్ట్ సర్జరీ, బ్రెయిన్ సర్జరీ జరిగింది. 3 రోజుల పాపం మా రాముడు రాయి అంటే వచ్చేసి మరిపించినాడు ఆ సామ్యల్. కానీ ఆ గానం అయితే రాదు, నాకు యాక్షన్లో మురిపించినాడు రాముడు. రాముడు ఆర్ముగం సంగ ఆంజనేయులు సుబ్బిశెట్టి పాత్రధారి అన్నకు తీసుకు. పోతురాజు ఎస్ మహమ్మద్ మియా. ఎవరినైనా కొట్టేద్దాం రెడీగా ఉంటాడు ఆయన. పున్నకుడు పాపం మొదటి సీన్లో మైక్ ఫెయిల్ అయింది, కేకలు, కానీ అద్భుతంగా చేస్తాడు ఆయన. పి రాజారత్నం రిటైర్డ్ ఎంఈఓ, మాకు ఆస్థాన నటుడు ఆయన. ప్రసేనుడు మొదటే చదవాలి, ఇది ఎందుకో లాస్ట్కు పోతూ ఉంది. కె బాల వెంకటేశ్వర్లు నంది అవార్డుతో పాటు అనేక అవార్డులు సాధించి అద్భుతంగా నటించినాడు ఈరోజు బాల వెంకటేశ్వర్లు. భటుడు లక్ష్మణ. సంగీతం మొదట ఈ పాటలు పద్యాలు సెట్ చేసింది జానకిరామ్ గారు ఉన్నారా. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దీని సంగీతంలో ఉండేటువంటి ఒక ఆయన పక్కకు తప్పుకుంటే మా సోదరులు పాండురంగయ్య పాపం ఆయన చాలా బాధపడిన, కడ్జవాయి నోరు మూసుకొని కూడా అన్నా, కానీ ఏం బాధపడకుండా చాలా అద్భుతంగా చేసినాడు. తబలా మా ఈ అయ్యప్ప స్వామి వచ్చిన తర్వాత ఏ తబలిచ్చు దొరకలే. ఈ అబ్బాయి ఎమ్మిగనూరు నుంచి వచ్చినాడు, అద్భుతంగా. మహేష్ ధన్యవాదాలు. కీబోర్డు యాక్చువల్గా శ్రీనివాసరావు రావాలి. మొన్న రాత్రి రాజబాబు ఫోన్ చేసి, అన్న మా నాటకం ఎట్లయినా సక్సెస్ చేయాలంటే పాపం హైదరాబాద్ నుంచి వచ్చి 2 రోజుల పాటు ఇక్కడే కూర్చొని పాడుతా తీయగాలో పద్యాలన్నీ ఈయనే వాయించేవాడు. మీరు చూసే ఉంటారు రాజబాబుని ఆయన చూసి, నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. అలాగే ఆహార్యం చాలా బాగుంది. శ్రీనివాసులు అన్న ఆయన 4 నంది అవార్డులు తీసుకున్నాడు ఇప్పటికీ మేకప్లో. మళ్ళీ మీరు అవకాశం ఇస్తే 5వ నంది కూడా ఈ నాటకంలో తీసుకుంటాడు. చింత
శ్రీనివాస్ అభి ఆర్ట్స్ అనే పేరుతో బాబా భక్తుడు, సాయిబాబా భక్తుడు ఆయన. షిరిడీలో సాయిబాబా నాటకం వేయించినాడు. సీను ఉండే, ఎందుకంటే వెళ్ళిపోతావు. షిరిడీలో సాయిబాబా నాటకాన్ని బజార్లలో అందరూ జేజేలు కొట్టించినటువంటి ఆడ సాయిబాబా మా ఆంజనేయులే. ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తే నిజంగా బాబా కర్నూలులో ఉన్నాడని చెప్పేసేటువంటి వ్యక్తులు. అలాగే ఈ పద్యానికి గీత రచన, పద్య సంగీత సంభాషణ కులశేఖర్ పాపం లేడైనా. మూల కథ ఎస్డివి అసీజ్, సెట్టింగ్స్ అని అది మార్చినాము. మా చెన్నకేశ్వరరెడ్డి ఈ అన్న చెప్పాడు, నాటకంలో మనం మార్పులు తేవాలి, ఎప్పుడు సెట్టింగ్ మార్చడం, కర్టన్లు వేసుకోవడం ఎందుకు, దూరాన్ని చూస్తే సినిమా చూసినట్లుగా ఉంది చెన్నకేశ్వరరెడ్డి ఆ సెట్టింగ్. అన్న చెప్పినటువంటి మార్పులు కొన్ని చేసుకుందాం, బయటికి వెళ్ళిపోదాం. చెన్నకేశ్వరరెడ్డి ఈ సురభి సంతోష్ మాకు ఏ నాటకం వచ్చినా కూడా రాష్ట్రం అంతా కూడా ప్రదర్శించేటువంటి వ్యక్తి. సరే, నిర్వహణ టీజీవి కళాక్షేత్రం టీజీ వెంకటేష్ గారు ఇవాళ వాళ్ళ అమ్మాయిది పెళ్లి కూతురు చేస్తున్నారు. అందుకని సాయంత్రం 6 గంటలకు పెళ్లి కూతురు బంధువులు వచ్చి రాలేదని చెప్పినాడు. ఆయనకు సదా మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ కథకు మూల కథ అంటే ఈ నాటకానికి మూల కథ మా మిత్రులు ఎస్డివి అజీజ్. ఆయన అనేక నవలు, కథలు, కథానికలు రచించాడు. ఇది ఆల్ ఇండియా రేడియో నాటకంలో ప్రథమ బహుమతి పొందిన నాటకం. అన్ని భాషల్లో కూడా అనువాదమైంది. దాదాపుగా 3-4 క్యారెక్టర్లు ఉండేటువంటి దాన్ని కులశేఖర్ గారు క్యారెక్టర్లు పెంచి పద్య నాటకంగా మార్చి దాదాపుగా 2 గంటల 15 నిమిషాలకు మాత్రానికి కులశేఖర్ గారు కారకులు. మా కోసం చాలా గ్రామాల నుంచి మా సాయిబాబా లాంటి మిత్రులు అందరూ వచ్చినారు. దయచేసి అందరూ భోంచేసి, మీలో కూడా భోంచేసి అందరూ వెళ్ళిపోవాల్సిందిగా కింద భోజనం ఉంది. నా వినమ్రపూర్వకమైన విజ్ఞప్తి. అందుకే సోమిరెడ్డి రామగోవింద్ గోవింద్ వెళ్ళిపోయాడా అన్న, మీరందరూ భోంచేసి పోవాలి. మిగతా వారు ఎవరైనా